పార్టీలో ఉన్న ఇండిపెండెంట్గా పనిచేయడం ఆయన స్టైల్. తన దగ్గరికి వచ్చే వారికి హెల్ప్ చేస్తూ, తన వెంట నడిచే వారికి అండగా నిలుస్తూ తన మార్కు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఆ ఎంపీ. గతంలో వైసీపీలో పనిచేసిన ఆయన ఇప్పుడు టీడీపీ లోక్సభ సభ్యుడిగా, పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఎంతో సామ్యుడనే కాదు, ప్రచార ఆర్భటాలు లేకుండా చేసుకుంటూ పోతారనే పేరుంది. అలాంటి ఎంపీ పైన సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారా? ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధిష్టానం ఆయన పనితీరుపై ఫోకస్ పెట్టిందా? ఇంతకు ఎవరా ఎంపీ? ఆయన తీరు ఎందుకు డిస్కషన్ పాయింట్ అవుతోంది? ఎంపీ లావు తీరుపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందా? లావు పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడంతో అలర్ట్. టీడీపీ పెద్దలకు ఎంపీ లావుపై ఫిర్యాదులు వెళ్లాయా? ఎంపీ గ్రూప్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నారా? ఎమ్మెల్యే అరవిందబాబు, ఎంపీ లావు మధ్య గ్యాప్ ఉందా? వస్తూనే ఎంపీ టికెట్ ఇచ్చారు. గెలిచాక ఆయనకు టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు దగ్గర కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఎంపీ లావు తీరుపై టీడీపీలో ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ జరుగుతుంది. ఎంపీగా గెలిచిన మొదట్లో అంతా బానే ఉన్నా ఈ మధ్య ఆయన తీరు కాస్త మారినట్లు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎంపీ లావు గ్రూపులను ఎంకరేజ్ చేస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా గ్రూపులు ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా అదే లైన్లో నడుస్తున్నారని తెలుగు తమ్ముళ్లు లావు తీరుపై రుసరుసలాడుతున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుతో ఎంపీకి పెద్దగా పొసగదన్న ప్రచారం ఉంది. ఎంపీ సిఫార్సులను కూడా అరవిందబాబు పట్టించుకోవడం లేదు అంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలతో పెద్దగా విభేదాలు లేకపోయినా వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వారికే ఎంపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ సీనియర్ లీడర్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి తన వెంట వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ టీడీపీ సీనియర్ నేతలను మాత్రం లైట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే తనకు పార్టీలు ముఖ్యం కాదని, తన దగ్గరికి వచ్చిన వారికి పని చేసి పంపిస్తాను అని ఇప్పటికే పలుసార్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎంపీ లావు. పార్టీలు చూడబోను అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎంపీ వైసీపీ నేతలకే పనులు చేసి పెడుతున్నారు అనేది టీడీపీ సీనియర్ నేతల ఎలిగేషన్. అయితే నియోజకవర్గ స్థాయిలో గతంలో వైసీపీలో ఉండి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన వారు ఎంపీ వర్గంగా హడావిడి చేస్తూ ఉండడంపై పలువురు టీడీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. టీడీపీలోని కొందరు సీనియర్ లీడర్లు నియోజకవర్గాలలో తమ ప్రాధాన్యత తగ్గకుండా చూసుకునేందుకు ముందు జాగ్రత్తగా ఎంపీ వర్గీయులకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. పార్టీతో సంబంధం లేదని చెప్తున్న ఎంపీ లావు గ్రూప్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లావు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే చేయించడం పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో లావు వ్యవహార శైలి మార్చుకోవాలంటూ సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లారట. అయితే ఎంపీ లావు కూడా తన అనుచరులను పెట్టుకుని సర్వే చేయిస్తున్నట్లు టాక్. నరసరావుపేట నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. 2019లో ఫస్ట్ టైం నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తన పని తాను చేసుకుపోయే శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నేతలతో విభేదాలు వచ్చాయి. వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో గ్రూప్ వార్ వైసీపీలో అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచింది. 2024 ఎన్నికలకు ముందు మరోసారి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం లావును గుంటూరు నుంచి బరిలోకి దిగాలని సూచించారు.
అయితే నరసరావుపేట సీటు వదులుకునేందుకు ఇష్టపడని లావు వైసీపీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కారు. రెండోసారి నరసరావుపేట నుంచి కంటెస్ట్ చేసి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయితే ఎన్నికలకు ముందు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో పాటు టీడీపీలో చేరిన వారికి మంచి ప్రాధాన్యత లభించింది. వినుకొండకు చెందిన మక్కెన మల్లికార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి లభించడంలో ఎంపీ చొరవ ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. ఇక ఆయనతో పాటు టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చారు. ఇలా ఎంపీ లావుతో పాటు టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు దక్కాయి. అయితే పార్టీలో చేరిన కొద్ది సమయంలోనే వీరికి పదవులు లభించడం వెనుక ఎంపీనే కారణం అన్నది టీడీపీలో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే పలువురు టీడీపీ సీనియర్లకు నచ్చడం లేదని అంటున్నారు. ఎంపీ తన వర్గానికే పదవులు ఇప్పించుకుని వారికే పనులు చేసి పెడుతున్నారు అనేది పలువురు తెలుగు తమ్ముళ్ల వాదన. మరి టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందేంటో, ఎంపీ పనితీరుపై అధిష్టానం మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.